వాగ్దానాలు ఏమయ్యాయి? మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు. చల్లపల్లిలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ. చల్లపల్లి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు అనేక వాగ్దానాలు చేశారని, వాటిని అమలు చేయడంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సోమవారం బాబు షూరిటీ మోసం గ్యారంటీపై మండల స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన సింహాద్రి రమేష్ బాబు మాట్లాడుతూ 19 ఏళ్లు దాటిన ప్రతి మహిళకి నగదు పంపిణీ, నిరుద్యోగ వృత్తి ఇప్పటి వరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. తల్లికి వందనం మొదటి విడత డబ్బులు ఎక్కడికి వెళ్లాయో ప్రజలకి చెప్పాలని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తుంటే బ్యారికేడ్లు అడ్డుపెట్టినా, ముళ్ల కంచెలు వేసినా, రోడ్లకు గర్లు కొట్టినా, ఎన్ని ఆంక్షలు విధించినా, కొండలు, గుట్టలు, కాలువలు, నదులు అన్ని దాటుకుని సంఘీభావంగా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రజలు తండోపతండాలుగా రావడమే ఇందుకు నిదర్శనమన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ ని గెలిపించకపోతే పేద ప్రజలకి మరింత అన్యాయం జరుగుతుందని ప్రజలు గొంతెత్తి చెప్తున్నారని చెప్పారు. బాబు మోసాన్ని ఇప్పటికే ప్రజలు గమనించారని, 2029లో జగన్ మరలా ముఖ్యమంత్రి చేసేందుకు ప్రజలు కంకణం కట్టుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. రాజధానిని కట్టకుండా తాత్సారం చేసేందుకు రాజధానికి మరో 40,000 ఎకరాలు కావాలని చంద్రబాబు చెప్పటాన్ని అన్ని వర్గాల నాయకులు వ్యతిరేకిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లోని వ్యాపారులు కూడా మందగించాలని, పేద ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. గ్రామాలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం, తద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని, అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పేద ప్రజల కోసం వారిని బలోపేతం చేసేందుకు జగన్ బటన్ నొక్కి డబ్బులు వేశారని, కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ వ్యత్యాసాన్ని గ్రహించిన ప్రజలు జగన్ ని మరలా ముఖ్యమంత్రిని చేసే సమయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్ల తొలగింపు పేరుతో అర్హులైన వికలాంగులకి అన్యాయం చేసి కూటమి ప్రభుత్వం వారి పొట్టగొట్టడం అన్యాయమని వైసీపీ జిల్లా దివ్యాంగుల సంఘం అధ్యక్షులు కొల్లేరు శ్యాముల్ ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన దివ్యాంగుల పెన్షన్లు మరలా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన చేయక తప్పదని హెచ్చరించారు. చల్లపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు రాజనపాటి కళ్యాణి మాట్లాడుతూ, నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ పార్టీని బలోపేతం చేయడానికి, జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి కృత నిశ్చయంతో ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శీసం వెంకట సత్యనారాయణ, పార్టీ నాయకులు, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు రాజులపాటి శివ, అవనిగడ్డ నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అబ్దుల్ అర్షద్, మండల మహిళా అధ్యక్షురాలు బొందలపాటి లక్ష్మి, పార్టీ నాయకులు మోపిదేవి, ద్వారకానాథ్, మత్తి రాంబాబు, పాగోలు సర్పంచ్ తోట శ్రీనివాసరావు, పాగోలు నాగసీతారామారావు, కేశవకుర్తి శరత్, చంద్ర దుర్గాబాబు, చంద్ర చిన్నిబాబు, పెద్దారెడ్డి, సయ్యద్ జహీర్, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చల్లపల్లి మండలం బాబు షూరిటీ మోసం గ్యారంటీ దానికి జనం దగ్గరికి వెళ్ళడం కోసం, ఊళ్ళలో తిరగడం కోసం కార్యకర్తలు ముఖ్యంగా చేసి కూర్చొని చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు చేసి మేము కూడా తిరిగే కాంప్లైంట్ మేము వేసింది కాదు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు మేనిఫెస్టోలో చెప్పారో ఆ మేనిఫెస్టో పుచ్చుకొని ఇందులో మోసాల గురించి చెప్పడం వస్తుంది. మహిళలకి, ప్రతి మహిళకి 19 ఏళ్ళు దాటిన మహిళకి ప్రతి నెల 15,000 రూపాయలు, అట్లాగే నిరుద్యోగ వృత్తి అనేక వాగ్దానాలు చేసుకుంటూ వెళ్ళి అమ్మ ఓడి ఎత్తేసి ఏదో ఇవాళ తల్లికి వందనాన్ని పెట్టి 1 సంవత్సరం పోయిన తర్వాత ఇచ్చారు. మళ్ళా ఆఖరి సంవత్సరం ఉండదు. ఇవన్నీ అట్లా మోసం చేసుకుంటా జనాన్ని మోసం చేస్తారు. ఆ మోసాలు తెలియజేయడం కోసం, జనం మధ్య తిరగడం కోసం అర్థం. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా అరెస్టులు, గొడవలు, తగులు. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చూస్తున్నారు. ఒక్క 5-6 నెలల లోపే ఆయన బయటికి వెళ్తుంటే వందలాది మంది, వేలాది మంది బారికేడ్లు అడ్డం పెట్టినా, ముళ్ళ కంచెలు వేసినా, గండి కొట్టినా, కొండలు, గుట్టలు, కాలువలు, నదులు అడ్డం వచ్చినా తొక్కుకుంటా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సంఘీభావంగా మేము పొరపాటు చేసాం, ఖచ్చితంగా
మళ్ళా నిన్ను గెలిపించుకుంటాం, నిన్ను ముఖ్యమంత్రి చేయకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పి గొంతెత్తి సాటే పరిస్థితి కూడా రాష్ట్రం అంతా కనిపిస్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 2029లో మళ్ళా ముఖ్యమంత్రి అవడం ఖాయం. బాబు మోసాలను ఇప్పటికే జనం గమనించారు. అసలు అక్కడ దాకా వెళ్ళాల్సిన బజార్లో కొట్టుల దగ్గర పెడితే మీ వ్యాపారాలు ఎట్లా ఉన్నాయంటే మా వ్యాపారాలు ఎవరు బాగోలేదు. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నెల ఏదో ఒకటి బటన్ నొక్కగానే ఆ అకౌంట్లోకి వెళ్ళి టర్న్ ఓవర్ జరిగేది. టర్న్ ఓవరే వ్యాపారం, దేశ అభివృద్ధి కూడా టర్న్ ఓవరే. వాటిని అన్నింటినీ మభ్యపెట్టి శ్రీలంక అయిపోతుందని ఇది అయిపోతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి ఇవాళ చాలామంది ఒక మాట చెప్తున్నారు, ఇంకొక 40,000 ఎకరాలు ఇమ్మంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, మీకు దండం పెట్టి చెప్తున్నాను ఆ పొలాలు ఇవ్వకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కంటే అభిమాని, ఆయనంటేనే అభిమాని, ఆయన పార్టీ అంటే ఇష్టమైన ఆయన ఒడ్డే శోభనేశ్వర గుంతెత్తి అడుస్తున్నారు. అట్లాగే ఇవాళ ఆర్కే మొన్న P4 గురించి చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు. చంద్రబాబు నాయుడు చేస్తున్న లోపాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు చెప్తున్నాడు. వాళ్ళ మనుషులే ఆయనకి తెలవడం కోసం నువ్వు పాడైపోతుంది నీ పార్టీని చెప్పడం కోసం ప్రయత్నం చేస్తున్నావు. ఎవరు చెప్పినా చంద్రబాబు నాయుడు గారి ముందు ఆ పార్టీ నాశనం అయిపోవడం ఖాయం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా అధికారం వస్తుంది. వికలాంగులకి సంబంధించినటువంటి పెన్షన్లు మరీ దారుణాతి దారుణంగా 2 కాళ్ళు లేనటువంటి వాళ్ళకి కూడా తీసేశారు. గత 10 సంవత్సరాల మట్టి 20 సంవత్సరాల మట్టి తీసుకుంటున్నటువంటి పెన్షన్లు కూడా మరీ దారుణంగా కట్ చేసి రోడ్డు పాలు చేశారు వికలాంగులు. మీరు వికలాంగులకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఇదేనా మీరు ప్రత్యేకమైనటువంటి సంపద తయారు చేస్తారన్నారు? వికలాంగులకు ఇచ్చినటువంటి ఈ యొక్క పెన్షన్లు కట్ చేయటం అనేది ఇలాగే మీరు తయారు చేస్తారా? దయచేసి మీరు అందరూ గమనించండి. వికలాంగులకి మీరు చేయుతనివ్వండి, వారిని ప్రోత్సహించండి. వారికి కావాల్సినటువంటి ప్రతి అవసరతను తీర్చాలి, కానీ వాళ్ళ నోటికి దగ్గర కూడి తీసేటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోవచ్చు. ప్రభుత్వం దయచేసి ఎవరికైతే పోయినాయో వాళ్ళని రీకాల్ చేసి అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు ఖచ్చితంగా మళ్ళీ న్యాయం చేయాలని కోరుకుంటూ కృష్ణా జిల్లా తరఫున శామ్యూల్ దివ్యాంగుల శాఖ ప్రెసిడెంట్గా నేను కోరుకుంటున్నాను.